హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అందరికీ. హ్యాపీ సంక్రాంతి. మడపల్లిలోకి పెట్టాల్సినవన్నీ కూడాను ఆల్మోస్ట్ అన్ని వంటలు అయిపోయాయి అనమాట. ఇంకా దేవుడి దగ్గర కొంచెం క్లీన్ చేసేసి అన్ని రెడీ చేసేసి ఇంకా పూజ స్టార్ట్ చేసేయడమే. ఈ లోపల అయితే మా పిల్లలు ఆకలి అంటున్నారు. బయట నుంచి టిఫిన్ తెచ్చేయడానికి బయట సెంటర్ దగ్గర టిఫిన్ కూడా లేదంట. అందుకోసమనే ఇంట్లో ఉప్మా చేశాను. ఉప్మా అయితే మా పిల్లలకు తినిపిస్తా. తినేస్తారా ఉప్మా? పెద్దలకి మడపల్లోకి పెట్టాల్సిన వంటలన్నీ వండడం అయిపోయిన తర్వాత ఇంకా దేవుడి దగ్గర అయితే దీపం పెట్టేసి పూజ చేసేసాను. ఇంకా తర్వాత అయితే మా బాప్ప ఈ ఇంట్లో ఒక మడపల్లి పెట్టింది. మా బాప్ప వాళ్ళ ఇల్లు 2 ఇల్లుల్లాగా ఉంటాయి. ఒక ఇంట్లో నార్మల్ గా దీపం పెట్టేసి ఒక మడపల్లి పెట్టేసి వదిలేసామన్నమాట. వేరే ఇంట్లో మెయిన్ పూజ అదంతా కూడాను చేసుకున్నాము. ఈ పూజ కంప్లీట్ అయ్యే లోపలే మా పిల్లలు ఆకలి అనేసి స్టార్ట్ చేస్తే ఇంకా మా బావ ఫ్రెష్ అయిపోయి మా బావ కూడా తింటూ మా పిల్లలకి అయితే ఉప్మా తినిపించేశారు. మెయిన్ పూజ అయితే ఈ ఇంట్లో చేసామన్నమాట. పేరెంటల్కి ఇవ్వడానికి తాంబూలాలు, అలాగే పెద్దలకి అయితే మా బాప మడపలు పెట్టేసి ఇంకా పండక్కి తీసుకున్న కొత్త బట్టలు కూడాను పెద్దలకు చూపించేసింది. మాకు మా అమ్మ వాళ్ళకి అన్నం పప్పు కలగూర సేమ్ ఉన్నాయి. మా అమ్మ వాళ్ళ ఇంట్లో భోగి రోజు అప్పాలు చేసాం కదా, ఇక్కడైతే ఆ అప్పాలు కాదంట. బియ్యం పిండిలో అరటిపళ్ళు బెల్లము కొంచెం సాల్ట్ కలిపి బాగా పిసికేసి దాంతో అట్లులాగా వేసి అయితే ఇంకా మడపల్లోకి పెట్టాము. పెద్దల కోసం మడపల్లలో వండే వంటలు ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటాయి. కొందరికి చంద్రకాంతులు, కొందరికి పొంగడాలు, అలాగా వేరే వేరేగా ఉంటాయి. వంటలన్నీ అయిపోయి పూజ దగ్గర కూడా అన్ని అరేంజ్ చేసిన తర్వాత ఇంకా మా పిల్లలకు కూడా బొట్లు పెట్టేసి దేవుడి దగ్గర అక్షంతలు వేయించేసి ఇంకా దేవుడికి దండం అయితే పెట్టించేసాము. అన్ని పనులు అయిపోయిన తర్వాత అయితే జ్యువెలరీ వేసుకున్నాను. ఈ రోజు అయితే నెక్లెస్ తో పాటు కాసుల పేరు వేసుకొని ఇలా రెడీ అయ్యాను. పండక్కి మా చిన్న బావ అంటే మా మరిది కూడా వచ్చారనమాట. ఇంకా మా పిల్లలు అయితే వాళ్ళ బాబాయ్ని ఒక్క క్షణం వదలకుండా ఆడుకుంటున్నారు. తర్వాత మా బాప్ప 3 పేరెంటల్కి అయితే పిలిచింది. ఇంకా వాళ్ళకి పసుపు కుంకాలు పెట్టేసి మా బాప్ప నేను కలిపి అయితే వాళ్ళకి తాంబూలం ఇచ్చేసాము. మా అమ్మ వాళ్ళకేమో 5 పేరెంటల్ అంట, మాకు మాత్రం 3 పేరెంటల్ అంట. ఇలాగ పేరెంటల్ కూడాను ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటారు. మీరు మీ అమ్మ వాళ్ళ ఇంట్లో అన్ని పనులు చేస్తారు, మీ అత్తకు మాత్రం ఎటువంటి హెల్ప్ చేయరు ఎందుకని కామెంట్స్ లో అడుగుతున్నారు. నేను పనులు చేస్తా అన్నా గానీ మా అత్త అయితే పనులు చేయనివ్వదు. అయినా కానీ నేనైతే నాకు తోచినంత హెల్ప్ అయితే చేస్తాను. అయిపోయింది పండుగ. పొద్దున్న లెగిసి బాపేమో అక్కడ అట్ల పొయ్యి మీద వండింది. అట్లు కొన్ని గ్యాస్ స్టవ్ మీద, పప్పు అట్లు గ్యాస్ స్టవ్ మీద. మా అమ్మ వాళ్ళ భోగి పండుగ ఏంటంటే టైం ఏమి ఉండదు. ఎప్పుడు రెడీ అయిపోతే అప్పుడు ఇచ్చేయచ్చు పేరెంటల్కి పళ్ళు. ఈ సంక్రాంతి పండుగ మాకు మాత్రం ఏంటంటే టైం అంట. టైం ప్రకారము ఇంత టైం ఉంటది, ఆ టైం ప్రకారం ఇవ్వాలంట. ఎంత టైం కమ్మా? 10 నుంచి 3 లోపల ఇవ్వాలి. 10 దాటింది. అందరూ కూడా ఫుల్ బిజీగా ఉన్నారు. మళ్ళీ మనకి ఇంద్రస్ వ్యాలీ నుండి అయితే కొన్ని కొత్త గిన్నెలు అయితే వచ్చాయి అనమాట. ఇవైతే పంపించారు. ఇవైతే ఈసారి నేను వాడడానికి కాదు, మా అత్త వాళ్ళు వాడడానికి అనేసి తీసుకున్నా. ఇదైతే చిన్న కుక్కర్, 2 లీటర్ల కుక్కర్ అనమాట. ఏదన్నా శనగల కూర అలాంటివి వండేటప్పుడు గట్రా ఇందులో ఉడకపెట్టుకోవచ్చు. కొంచెం పప్పు అలాంటివి. మేము మా చిన్న బావ లేకపోతే మా బాప మామయ్య ఇద్దరే ఉంటారు కాబట్టి వాళ్ళకి పప్పు కూడా ఇందులో ఉడికిపోతుంది. కొంచెం చిన్న కుక్కర్ అనమాట, క్యూట్గా ఉంది. వెయిట్ అయితే బాగుంది. ఇంక ఇవైతే కళాయి ఒకటి, ఫ్రై పాన్ ఒకటి అనమాట. ఈ 2 ఒక కాంబో. ఇవి కూడాను స్టీల్వి. ఈ రెండింటికి కూడాను ఒకటే లిడ్ వచ్చింది. ఒక లిడ్ రెండింటికి యూజ్ చేసుకోవచ్చు. ఇదిగోండి, ఫ్రై పాన్ కి పడుతుంది, అలాగే కడాయికి కూడా పెట్టుకోవచ్చు. కడాయికి పడుతుంది, ఫ్రై పాన్ కి పడుతుంది. ఇలాగ రెండింటికి పెట్టుకుని అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇవి కూడాను వెయిట్ బాగున్నాయి. నేనైతే ఇందస్ వ్యాలీ ఈ కుక్ వేర్ అనేది చాలా రోజుల నుంచి వాడుతున్నాను. ఎప్పటి నుంచో నాకైతే చాలా బాగా నచ్చాయి. క్వాలిటీ కూడా చాలా బాగుంటాయి అనమాట. అంత త్వరగా మాడిపోవు. మీ అందరికీ తెలిసిందే కదా, కానీ మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నా. నా కూపన్ కోడ్ ధర్మాన యూజ్ చేస్తే మీకు ఎక్స్ట్రా 12% డిస్కౌంట్ అనేది వస్తుంది. ఇందస్ వ్యాలీ వెబ్సైట్ లో నేను ఇప్పుడు చూపించిన ఈ 3 కాదు, మీరు ఏ తీసుకున్నా సరే వెబ్సైట్ లో నా కూపన్ కోడ్ యూజ్ చేస్తే మీకు ఎక్స్ట్రా 12% డిస్కౌంట్ అనేది వస్తుంది. వీటి లింక్స్ అలాగే నేను ఆ వెబ్సైట్ లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. మొన్న శ్రీకాకుళం వెళ్ళినప్పుడు గ్యాస్ స్టవ్ తీసుకున్నాం కదా, గ్యాస్ స్టవ్ కూడా పెట్టేసామన్నమాట పండగ రోజే. మా బాప అయితే బొట్లు అవన్నీ పెట్టేసి కొంచెం పూజ చేసేసి ఇంక వంట స్టార్ట్ చేసేస్తాము. మేము ఆ షాప్లో ఇంకొంచెం పెద్ద గ్యాస్ స్టవ్ తీసుకోవాలనుకున్నాం, కానీ ఇక్కడున్న ప్లాట్ఫామ్కి మళ్ళీ పెద్ద గ్యాస్ స్టవ్ అయితే పడుతుందో పట్టదో అనే ఉద్దేశంతో చిన్నది తీసుకున్నాము. ఇక్కడ ప్లాట్ఫామ్ మీద పెట్టిన తర్వాత అనిపించింది కాస్త పెద్దది తీసుకుంటే బాగుండేది అని. మొన్నటి వరకు ఇంట్లో నాటుకోడి గుడ్లు ఉండేవి. మా పిల్లలే రోజు గుడ్లు అయితే తినేసారు అనమాట, ఉడకపెట్టిన గుడ్లు. ఇప్పుడైతే కూర వండడానికి గుడ్లు తేడానికి అయితే మా మామీ ఏమో షాప్కి వెళ్ళారు, కిరాణా షాప్ కి. ఈ లోపలైతే నేను కూరకు కావాల్సిన ఉల్లిపాయలు టమాటాలు అన్ని కట్ చేస్తున్నా. పూజ అంతా అయిపోయింది. ఇప్పుడు మా బాప పక్కలు తింటుంది ప్రశాంతంగా. కొత్త గ్యాస్ స్టవ్ మా బాప ఓపెనింగ్ చేస్తుంది. ఫస్ట్ అయితే గుడ్ల కూర వండుతున్నాము. గుడ్లు అయితే ఉడికిపోయాయి. ఇప్పుడైతే ఈ గుడ్లని ఆయిల్లో ఫ్రై చేయాలంట. మా బాబాయ్ మళ్ళీ వండమంటున్నారు.
గుడ్లు ఫ్రై అయిపోయాయి, ఇంక తీసేస్తున్నా. ఇందులోనే ఇంకొంచెం ఆయిల్ వేసుకున్నా. ఇప్పుడైతే ఫస్ట్ ఉల్లిపాయ ముక్కలు వేసేస్తున్నా. ఉల్లిపాయలు ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే కొంచెం వేసుకుంటున్నా. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయింది. ఇప్పుడైతే టమాటా ముక్కలు వేసేస్తున్నాను. టమాటాలు కూడా బాగా మగ్గించుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి టమాటాలను కాసేపు మగ్గించుకుందాము. టమాటాలు మగ్గిపోయాయి. ఇప్పుడు ఇందులోనే కారం అలాగే పసుపు కూడా వేసుకుంటున్నాను. కొంచెం అంత మసాలా అలాగే ఉప్పు. ఇప్పుడు వీటన్నింటిని బాగా కలుపుకుందాము. ఇప్పుడు కొంచెం అంత వాటర్ వేసుకుంటున్నా గ్రేవీకి తగ్గట్టు. ఇప్పుడు మూత పెట్టి కాసేపు ఉడికిద్దాము. గ్రేవీ బాగా ఉడుకుతుంది. ఇప్పుడైతే ఈ ఫ్రై చేసుకున్న ఎగ్స్ వేసేస్తా. గుడ్లు కూడా వేసి బాగా కలిపేసాను. ఇంకొక కాసేపు మూత పెట్టి ఉడికిద్దాము. కూర అయితే దగ్గరగా అయిపోయింది. ఇలా ఉడికితే సరిపోద్ది. ఇంకా ఫైనల్ గా కొత్తిమీర వేసేస్తా. అంతే, గుడ్డు టమాటా కూర అయితే రెడీ అయిపోయింది. ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నా. మా ఇంటికైతే అదిగోండి మా ఆయన మామయ్యలు అంటే మా బాప వాళ్ళ చిన్న తమ్ముడు అనమాట వచ్చారు మా ఇంటికి. మీ ఇంటికే వద్దాం అనుకున్నాం చిన్న, ఇంతలోపు మీరే వచ్చారు. ఓయ్, ఆ చిన్ననాళ్ళు మా ఇంటికి వస్తే ఇంకా వాళ్ళతో పాటు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతామన్నారు మా పిల్లలు. ఎలాంటి అమ్మలు వెనక నుంచి వస్తారులే. బాయ్. అంటే ఈ ఊరే అనమాట మా బాపాల కన్నూరు ఊరు కూడాను, కొంచెం దూరం అనమాట. ఇంకా మేము కూడాను ఇప్పుడు వెళ్తాము వాళ్ళ ఇంటికి. మేమే వెళ్ళాలనుకున్నాము, ఎంత లోపల వాళ్ళే మా ఇంటికి వచ్చారు. మా పిల్లలు అయితే ముందు వెళ్ళిపోయారు. తర్వాత నేను మా బావ నడుచుకొని అయితే వెళ్తాము. పొద్దున్న దేవుడి దగ్గర పెట్టిన మడపల్ల అరిటాకులు అయితే మా బావ తినేస్తున్నారు. ఒక మడపల్లు తినేస్తున్నారు అనమాట. చాలా రోజులు ఎందుకు కదా ఇలాగా అరిటాకులో తిని. పండగ చేసే కలగూర కూర అంటే నాకు చాలా బాగా ఇష్టం. మా పిల్లలు ఆ చిన్ననాళ్ళ ఇంటికి వెళ్ళారు కదా, బండి మీద తీసుకుని వెళ్ళారు మా చిన్న. ఇంకా మేమైతే ఈ లోపల వాళ్ళ ఇంటికి వెళ్ళే ముందు ఇక్కడ పక్కన మా చిన్నబాపల్లి ఇల్లు ఉంటది. మా చిన్నబాపల్లి ఇంటికి వెళ్ళాము. వెళ్ళి వచ్చేటప్పటికి ఇంక వీళ్ళు కూడా అక్కడ కాసేపు గేమ్ ఆడుకున్నారట. ఇంక లంచ్ టైం అయిపోయింది కదా అనేసి అయితే ఇంక తీసుకుని దిగబెట్టేమన్నాము. తీసుకుని వచ్చి అయితే దిగబెట్టిస్తారు బండి మీద. మళ్ళీ ఏం చేసావమ్మా తాతల ఇంట్లో? గేమ్ ఆడేవా అక్కడ? ఫ్రూట్ కటింగ్ నింజా. ఫోన్ లో గేమ్లు వేసి ఉంచేస్తే ఉండిపోతారు ఎక్కడైనా. ఈ మధ్యన ఫోన్లో గేమ్లు అన్నీ కూడా బాగా అలవాటు అయిపోతున్నారు. అంటే ఊరొస్తే ఇంకేం పని లేదు కదా, ఆడుకోవడమే 24 గంటలు. చదువుతువా రా, బుక్ తీయి లేకపోతే హోంవర్క్ చేపిస్తా అంటే మాత్రం ఏడ్చేస్తున్నారు. హాలిడే ట్రిప్ కి వచ్చాము అమ్మమ్మ తాత ఇంటికి, నానమ్మ తాత ఇంటికి, ఇప్పుడు చెయ్యమనేస్తున్నారు. పొద్దున్న అయితే షర్ట్లు వేసేసి కింద పంచులు అయితే కట్టాను. అవి కాసేపు ఉన్నారు. అవి అయితే ఇంక తీసేసి ఇవి తీసుకున్నాం కదా మన పాతపట్నంలో, ఇవి వేసేసాను. ఇక్కడ సంక్రాంతి పండుగ అయితే చేసుకున్నాము. మాకు పెళ్ళయ్యి 8 సంవత్సరాలలో ఫస్ట్ టైం అనమాట మా ఇంట్లో సంక్రాంతి పండుగ సెలబ్రేట్ చేసుకోవడము. అందరము తినేసిన తర్వాత పడుకుపోయాము. ఇప్పుడే లెగిసాము. ఇంకా మళ్ళీ అయితే రేపు కనుమ కాబట్టి మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోతాం అనమాట. దానికోసమనే మళ్ళీ రెడీ అవుతున్నాము మా ఇంటికి వెళ్ళిపోవడానికి, మా అమ్మ వాళ్ళ ఇంటికి. పడుకున్న మా పిల్లలకు కూడా ఇంకా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోదామని అయితే లేపేశాము. ఇద్దరు పట్లు ఇరుస్తున్నారు. బాయ్ చెప్పి నాన్నకి తాతకి బాబాయ్కి బాయ్ చెప్పియండి. మరి బాబాయ్కో సరే బాపా. మా బావ అలా మామయ్యల ఇంటికి పొద్దున్న వద్దాం అనుకున్నాము, కుదరలేదనమాట. మా పిల్లలు వెళ్ళి వచ్చేసారు కానీ మేము రాలేదు. మేమైతే ఇప్పుడు మా అమ్మల ఇంటికి బయలుదేరాం కదా, అది ఆరులోనే కాబట్టి ఇంకా చూసి వెళ్ళిపోతామని అయితే వచ్చాము. పిన్ని వచ్చారా తెల్లరి ఇళ్ళ ఇంటికి వచ్చినారా రాలేదా? వచ్చాము, ఎస్ వచ్చేసాము. మా బావాల మామయ్యల ఇంటికి అయితే వెళ్ళామన్నమాట. ఇద్దరు మామయ్యలు పక్క పక్కనే ఉంటారు. ఇంకా వాళ్ళతో కాసేపు మాట్లాడేసి అయితే ఇంక మా అమ్మల ఇంటికి బయలుదేరిపోయాము. ఇప్పుడు పండగ టైం కదా, అందరూ ఇప్పుడే ఊర్లో వచ్చి చుట్టాలు అందరూ ఉన్నారు. అందరితో కాసేపు అయితే అలా మాట్లాడేసాము. ఇంకా లక్కీగా వీళ్ళ పిన్నాళ్ళు అంటే మా చిన్న బాపాలు కూడా వచ్చారనమాట. వాళ్ళు విజయవాడలో ఉంటారు. వాళ్ళతో కూడా మాట్లాడేసి ఇంకా మేమైతే మా అమ్మల ఇంటికి బయలుదేరిపోయాము. ఇప్పుడు వాళ్ళకి కలవకుండా వెళ్ళిపోయాం అనుకోండి,
మళ్ళీ ఎప్పుడు కలుస్తామో ఏంటో తెలీదు. మళ్ళీ మేము అక్కడ కనుమ చేసుకొని వచ్చిన తర్వాతకైతే ఉంటారనమాట, వెళ్ళిపోతారు ఎటోళ్ళట్టు. అందుకోసమని అందరినీ కలుసుకొని కాస్త లేట్ అయినా మా అమ్మాళ్ళ ఇంటికి పర్లేదులే అనేసి కలుసుకొని మాట్లాడుకొని అయితే బయలుదేరాము. ఏ పండక్కి మేము ఊరు వచ్చినా రాకపోయినా సరే ఈ సంక్రాంతి పండగ మాత్రం అస్సలు మిస్ అవ్వమన్నమాట. ఎందుకంటే ఎలాంటి టైంలోనే చుట్టాలందరము కలుస్తాము, అంతా కూడా చాలా బాగుంటది, ఊరు నింపుగా జనాలతో సూపర్ ఉంటది. ఈ సంక్రాంతి పండక్కి 3 సినిమాలు అయితే రిలీజ్ అయ్యాయి కదా, మేమైతే ఒక్క సినిమా కూడా వెళ్ళడం అసలు కుదరలేదు అనమాట, టైం కుదరలేదు. మా అమ్మలకి అడిగాము, మా అమ్మలేమో రామనిసారు. ఇటు సైడ్ మా బాపళ్ళకి కూడా అడిగాము, మా బాపలు కూడా రామనిసారు. అంటే మాకు కూడా అంత టైం లేదనమాట, ఇంకా వెళ్ళలేదు. కనీసం మేము హల్దీగా వెళ్ళిపోయే లోపలైనా ఏదో ఒక్క సినిమా అయితే చూసి వెళ్ళిపోవాలని ఉంది. ఏదో ఒక సినిమా అయితే ఖచ్చితంగా చూస్తాము, నాకైతే చూడాలని ఉంది. మా పిల్లలు అయితే సంక్రాంతికి వస్తున్నాం, ఆ సినిమా అయితే చూద్దాము, వెంకీ మామ అంటున్నారు. ఏదో ఒకటి అయితే చూస్తాము. ఇంకా మేమైతే మా అమ్మాళ్ళ ఇంటికి వచ్చేసాం అనమాట. ఇప్పుడు టైం అయితే 7 అయ్యింది. 6:30కే వచ్చేద్దాం కానీ కమలంకోట దగ్గర ఆగి ఒక వీడియో అయితే అప్లోడ్ చేసాము, అందుకే కాస్త లేట్ అయిపోయింది. ఇప్పుడు టైం 7 అయింది, 7 గంటలకు వచ్చామన్నమాట మా అమ్మాళ్ళ ఇంటికి. మేము ఇంటికి వచ్చేసిన తర్వాత మా అమ్మ అయితే అన్నము, చారు, ఆమ్లెట్ అలాగే అప్పడాలు వేపేసింది. ఇంకా అందరము తినేసాము, కొండ గిన్నె తోమడం కూడా అయిపోయింది. మా ఊర్లో మా అమ్మ వాళ్ళ ఊర్లో అయితే ఒక బుర్రకథ ఏదో ప్రోగ్రామ్ ఏదో తెప్పించారంట, సంక్రాంతి స్పెషల్. అది చూడటానికి అయితే ఇప్పుడు బయలుదేరుతున్నాము. ఇప్పుడు టైం అయితే 9:10 అయిపోయింది. మా అమ్మకి అయితే రావడానికి ఓపిక లేదంట, మా అమ్మ అయితే పడుకుపోయింది. ఆల్రెడీ మా నాన్న అయితే వెళ్ళిపోయారు. ఇంక ఇప్పుడు మా నలుగురు రెడీ అయ్యాము, వెళ్తాము. 2-3 ఇయర్స్ బ్యాక్ అయితే సంక్రాంతి సంబరాలు అనేసి ముగ్గుల పోటీలు, ఆటలు, పాటలు, డాన్సులతో చాలా బాగా ప్రోగ్రామ్ చేసేవాళ్ళు. లాస్ట్ ఇయర్ నుంచి అయితే అలాంటి ప్రోగ్రాంలు చేయడం మానేసి అయితే ఇలాంటి బుర్రకథలు అయితే తీసుకొని వస్తున్నారు. లాస్ట్ ఇయర్ అయితే మేము బుర్రకథ అసలు చూడడానికి కూడా వెళ్ళలేదు. ఒకసారి చూద్దాము ఎలాగుంటుందో అనేసి అయితే వచ్చామన్నమాట చూడడానికి. జనాలు మాత్రం పర్లేదు, బాగానే వచ్చారు. ప్రేక్షక మహాశయులకు, భక్త మహాశయులకు, అలాగే మన గ్రామ సర్పంచ్ గారైనటువంటి పూజ్యులు గౌరవనీయులు మన భారతీయులు పావు తక్కువ 10కి బుర్రకథకి వెళ్ళాము. 10:30 అయింది, వచ్చేసామన్నమాట. మా అమ్మకి ఒక నిద్ర కూడా అవ్వలేదు, నిద్ర పట్టలేదట, ఇంత లోపలే వచ్చేసాము. ఇంకా అంటే బాగానే ఉంది కానీ మంచు పడిపోతుంది, నిద్ర కూడా వస్తుంది పిల్లలకి అన్నారు, అందుకోసమనే వచ్చేసాము. ఇది ఈ రోజు వీడియో. ఈ వీడియో నచ్చితే ఏం చేయాలరా చిన్నడు పెద్దడు? సబ్స్క్రైబ్ చేయండి, బెల్ నొక్కండి. See you tomorrow. Bye bye. Good night.